రాధాదేవి కృష్ణుని ఎందుకు వివాహం చేసుకోలేకపోయిందో తెలుసా? ఈ కథ వెనుక ఒక చిన్న రహస్యం ఉంది. ఒకరోజు కృష్ణుడు తాను నిద్రపోవడానికి వెళ్తున్నప్పుడు శ్రీరామునితో అంటాడు, నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఈ రోజు నా ద్వారపాలకుడిగా ఉండి ఎవరిని లోపలికి రానివ్వకుండా నన్ను ప్రశాంతంగా నిద్రపోయేలా చూస్తావా అని కృష్ణుడు అడగగా, శ్రీరాముడు, స్వామి మీరు నన్ను అడగడం ఏంటి, ఆజ్ఞ వేయండి చాలు, మీరు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి, నేను ఎవరిని లోపలికి పంపించనని చెప్పగా కృష్ణుడు లోపలికి వెళ్లి రాధాదేవి పేరును జపిస్తూ నిద్రపోతాడు. రాధ ఆ స్వరాన్ని గమనించి కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు అనుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తుండగా అప్పుడే శ్రీరాముడు ఆమెను ఆపి, వెళ్ళకూడదు, కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అంటాడు. అయితే రాధాదేవి, లేదు, కృష్ణుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అని ముందుకు వెళ్తుంది. అప్పుడు శ్రీరాముడు హెచ్చరించాడు, అక్కడే ఆగు, మరొక అడుగు ముందుకు వేస్తే నేను నిన్ను శపిస్తా అని అనగా రాధాదేవి కృష్ణుడు పిలిచాక రాధ వెళ్లకుండా ఉండలేదు. శపిస్తే శపించు, కానీ కృష్ణుడిపై నాకు ఉన్న ప్రేమను ఏదీ అడ్డుకోలేదని చెప్పి ముందుకు వెళ్తుంది. కోపంతో శ్రీరాముడు, నీ ప్రేమ అంత గొప్పదా, నువ్వు మానవ జన్మలో 100 ఏళ్ల పాటు కృష్ణుణ్ణి మరిచిపోతావు, అలాగే కృష్ణుణ్ణి నువ్వు ఎంత ప్రేమించినా వివాహం మాత్రం చేసుకోలేవు అని శాపం పెట్టాడు. ఇలా రాధాకృష్ణుల ప్రేమ మళ్ళీ భూలోకంలో ఒక అందమైన లీలగా మారిపోయింది.